ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇవన్నీ కలవాలి, వీళ్ళందరూ రాజ్యాధికారంలోకి వెళ్ళాలి. ఇట్స్ ఆల్వేస్ దేర్. కానీ ఒక కులాన్ని ఇంకో కులం ముఖ్యమంత్రి అభ్యర్థిగానో, ఒక కులాన్ని ఇంకో కులం ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగానో యాక్సెప్ట్ చేస్తా నేనైతే అనుకుంటాను. వ్యక్తిగతంగా నా అభిప్రాయం, ఎవరైతే సమాజంలో రన్నింగ్ రేస్లో ముందు వెళ్తారో వాళ్ళ కమ్యూనిటీ మాత్రమే ముఖ్యమంత్రి పదవిని చేపట్టగలదు. కానీ దాని వెనకాల ఎవరో ఉండి పుష్ చేస్తూ వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నిర్వాహకులు ఒక దళిత కాన్సెప్ట్ తోటి అణగారిపోతున్నటువంటి అభ్యర్థుల్ని వీళ్ళందరినీ చైతన్యపరిచేటువంటి ఒక మంచి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మీరు అందరూ వచ్చారు. రాజ్యాధికారం, అంబేద్కరిజం, ఇంత పెద్ద మాటలు నేను మాట్లాడలేను. కానీ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా మీ గ్రామంలో పక్క ఒక 30 కిలోమీటర్ల కోతబేట దూరంలో ఒక శవాన్ని కూడా వాళ్ళ గొంతుకుండా నడవని ఒక వ్యవస్థలో మనం బతుకుతున్నాం. మళ్ళీ మన సంబంధించినటువంటి వాళ్ళే ఆ సినిమాలు చూడటం కోసం 500, 600 రూపాయలు, 700 రూపాయలు పెట్టి వెళ్ళి సినిమాలు చూసి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చి ఆ పచ్చడి మెతుకులు వేసుకుని ఆ చాప మీద పడుకునేటువంటి ఫ్యామిలీస్. చైతన్యం లేకపోవటమే, అవగాహన లేకపోవటమే. మన ఓటు మన పరిపాలన. మన ఓటు మన పరిపాలన అవ్వదు. సో ఒక నాయకుడు రావాలి. అది సునీల్ కుమారా, శ్రవణ్ కుమారా, విజయ్ కుమారా, హర్ష కుమారా నాకైతే తెలియదు. మీ సమాజం మొత్తం నిర్ణయం చేయాలి. ఎవరితో కలిసి పనిచేయటానికైనా సిద్ధపడి ఉన్నాం. నేను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను. సునీల్ కుమార్ గారు రేపొద్దున అద్భుతంగా ఈ జాతికి రాజ్యాధికారం సాధించే అవకాశం ఉంటే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నాకైతే ఇబ్బంది అయితే. ఎందుకు అంటే మా తరం అయిపోయింది. మేము ఆలోచిస్తున్న భావితరాల కోసం. నేను ఈరోజు ఇవన్నీ వదిలేసిన నెలకి 20 లక్షలు సంపాదించగలిగిన క్యాలిబర్ ఉన్న వ్యక్తిని, ఇవన్నీ వదిలేసిన అద్భుతమైనటువంటి లైఫ్ అనుభవించగల వ్యక్తి సునీల్ కుమార్ గారు. ఎవరికి వ్యక్తిగత జీవితాల్లో లోట్లేదు. కానీ మేము ఆలోచిస్తుంది మన భావితరాల కోసం. మేము ఆలోచిస్తుంది ఈ విధంగా జాతి నిర్వీర్యమైపోతే భవిష్యత్తు తరాలు ఏమైపోతాయో అనే ఆలోచన. ఈ ఆలోచనకి మీరు ఊతం ఇవ్వకపోయినా పర్వాలేదు, దయచేసి కాళ్ళు పట్టు మాత్రం పక్కకు లాగొద్దు అనేది నేను ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. సునీల్ కుమార్ గారి మీద ఒక పాశవికమైన దాడి జరుగుతుంది. ఎంతమంది ఖండిస్తున్నారు? సో మన జాతి కోసం పోరాడుతున్నటువంటి నాయకుల మీద కూటమి ప్రభుత్వం కావచ్చు పెద్దల్లాగా మీద పడుతుంటే మీకోసం పోరాటం చేసేటువంటి మాలాంటి వాళ్ళ పక్కన నిలబడవలసింది మీరే. మీరు కాకపోతే ఇంకెవరు నిలబడతారు మా వెనకాల? అలాగని చెప్పి మీరేమి మా దగ్గరకు వచ్చి కాపలాక మీరు అనటల్లా. ఒక మోరల్ సపోర్ట్. ఎస్, ఇప్పుడు ఒక సోదరు మాట్లాడింది, వాళ్ళకి సమస్య వస్తే సునీల్ కుమార్ గారు మాట్లాడారు, రిప్రజెంట్ చేశారు. సునీల్ కుమార్ గారికి సమస్య వస్తే ఆ సోదరు కూడా రావాలి అంటాను. ఆ సోదరికి వచ్చినప్పుడే రేపొద్దున మాలాంటి వాళ్ళ యొక్క వాయిస్ కొంచెం నిలబడగలరు. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ వేదిక ద్వారా ప్రకటించవచ్చో లేదో నాకైతే తెలియదు. కానీ వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజు గారు నాకు చాలా మంచి మిత్రులు. వి యూస్ టు టాక్ ఎవ్రీ డే బిఫోర్ సునీల్ కుమార్ ఎపిసోడ్. బిఫోర్ దట్ ఈ మూమెంట్ రఘురామకృష్ణరాజు సునీల్ కుమార్ గారిని అటాక్ చేసిన మొదటి క్షణం నుంచి నాకు ఆయన శత్రువు అయిపోయింది. ఎందుకు అయ్యారు? ఐ డోంట్ నో. ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడకుండా రాష్ట్రపతికి కంప్లైంట్ చేసి రాష్ట్రపతి ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించి ఈయన స్పీకర్ అయ్యిండు, రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడంట, టీవీలో మాట్లాడుతుంటే యాక్షన్ తీసుకోమని స్పీకర్కి రాసేదాకా మా పార్టీ ఆ కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి వైరం ఏం లేదు. మా జాతిలో ఒక వ్యక్తిని దాడి చేస్తున్నప్పుడు దానికి మా సపోర్ట్ ఉండాలి అనేటువంటి ఒక చిన్న కార్యక్రమం. సునీల్ కుమార్ గారికి ఇబ్బంది జరిగితే అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ రెస్పాండ్ అవుతున్నాడు. ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు?
సో దేర్ఫోర్ నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది, మీకోసం ఎంతో కొంత చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మా మీద దాడి జరిగినప్పుడు మాత్రం, మా మీద కూటమి ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థతోటి ఇంకొక వ్యవస్థతోటి దాడి చేస్తున్నప్పుడు